విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ శ్వపాకే చ పండితాః సమదర్శనః. పరమాత్మ అంటాడు పండితాః సమదర్శనః. అర్థమైందా? పండితాః సమదర్శనః అని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. మీ ఇంటికి అయ్యవారు వస్తారనుకోండి, అయ్యవారు వస్తే మీరు కుర్చీ వేసి కూర్చోబెడతారు. వేద పండితుడు ఘనాపాటి అన్నప్పుడు ఆ వేదవేత్త మీ ఇంటికి వచ్చినప్పుడు సగౌరవంగా మీరు అక్కడ మరి కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఆయనకి ఏదో నమస్కారం చేస్తారు, పొలం తుడడం ఏదో పెట్టి నమస్కారం చేసుకుంటారు. ఇంతలో ఒక గోవు వచ్చిందనుకోండి, అప్పుడేం చేస్తారు? ఆ గోవుకు కూడా లోనకు ఆహ్వానం చేసి ఓ పేటేసి కూర్చోబెట్టి ఓ పూలమాలేసి గంధం పోసి కుంకుమ ఒట్లు పెట్టి నమస్కారం చేస్తాం లేదా? ఇంతలో ఒక ఏనుగు వచ్చిందనుకోండి, ఏనుగును కూడా లోపల తీసుకొచ్చి ఓ పెద్ద పీట కొట్టేసి దాన్ని కూర్చోబెట్టి పూలమాలేసి కుంకుమ ఒట్లు పెట్టి ఈ బుద్ధి రాసి ఓ పూలమాల వేస్తామా? ఇంతలో శునకం వచ్చిందనుకోండి, ఆ శునకానికి కూడా గీతా శ్లోకం విన్నాంగ మనం, విద్యావిన సంపన్న అని చెప్పేసి అని. సమదర్శన అనే భావంతో ఆ శునకాన్ని కూడా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి దానికి కూడా కాస్త పేటేసి కూర్చోబెట్టి పూలమాలేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం పెడతాం లేదా? చండాలుడు వచ్చాడు, నాయన నువ్వు కూడా రా, ఆయన కూడా పిలిచి లోపలికి చేస్తాం లేదా? చేస్తాం అసలు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శనః. సమంగా చూడాలా వద్దా? చూస్తారా? అయ్యవారు వచ్చారు, కూర్చోబెట్టావు. గో వచ్చింది, కూర్చోబెట్టావు. ఏనుగు వచ్చింది, కూర్చోబెట్టావు. శునకం వచ్చింది, కూర్చోబెట్టావు. పూజ చేస్తారా? కాబట్టి పరమాత్మ చెప్పింది ఏమిటంటే సమదర్శన అన్నాడు, సమవర్తిన అనలా. సమవర్తిన అంటే అన్ని జీవుల పట్ల సమంగా వర్తించాలి, వర్తన చెప్పలా అని చెప్పింది ఏమిటి? సమదర్శన, దర్శించు అన్నాడు. సమవర్తిన, ఆ వర్తనం ఎప్పుడు వస్తుందంటే అవధూతలు ఉన్నారే, అది వాళ్ళకు వస్తుంది. అవధూత స్థాయికి పోయిన తర్వాత వాళ్ళకి పశువులని మృగాలని వీళ్ళని వాళ్ళని చెప్పి ఏమి లేదు. మృగాలలో మృగముగా, పశువుల్లో పశువుగా, పక్షులలో పక్షిగా ఆయన చేరిపోతాడు. వాటిల్లో ఆయన కూడా ఉండిపోతాడు. దేహాభిమానం ముఖ్యంగా ఉండదు. నిరంతరముగా బ్రహ్మావలోకనం చేస్తూ ఉంటాడు. సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటి ఓవా మహాప్రీతిన్ ఓహో కుమారయనుచుం వ్యాసుండు జీరంగా వృక్షములున్ తన్మయ తన్ ప్రతిధ్వనులు జక్కంజేసే మున్నట్టి భూతమయును మృక్యదా బాదరా ఇంతపో ధన్యాగ్నిన్ ధీమనిన్. భాగవతంలో శుకభగవానుడు ఎట్లా ఉన్నాడని చెప్పిన, సముడై యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి వంటి ఓవా. ఆ శుకునికి శుకుడు గోచియులేక, దేహం మీద వస్త్రం కూడా లేకుండగా ఆ బ్రహ్మభావనతో పోతూ ఉంటే అట వేదవ్యాసుల వారు పుత్రుని యందు పుత్రేచ్ఛ పోక హాశుక హాశుక అని చెప్పని పిలుస్తూ ఉంటే ఆ శుకునికి బదులుగా తన్మయ తన్ వృక్షములు తన్మయ తన్ ప్రతిధ్వనులు చేసి అన్నాడు. వృక్షములు తన్మయ తన్ ప్రతిధ్వనులు జక్కం చేసి ఆ శుకుడు ఓయ్ అని చెప్పనాల్సింది పోయి ఆ శుకునికి బదులుగా ఆ వృక్షములు పర్వతాలే ఓయ్ ఓయ్ అని చెప్పి అంటున్నాయట. ఎందుకని చెప్పనంటే అన్ని పదార్థాలలో తానే వ్యాపకమై ఉన్నాడు, చైతన్య రూపముగా తానే వ్యాపకమై ఉన్నాడు. కాబట్టి ఆయనకు బదులుగా అవన్నీ కూడా అంటున్నాయట. ఇంతలో ఆడొక పెద్ద కొలనుంటే ఆ కొలనులో దేవకన్యలు దేవకాంతలు వచ్చి వ్యవస్థులై స్నానం చేస్తూ ఉన్నారు. మరి ఆ శుకుడు పోతూ ఉంటే వాళ్ళు కూడా మర్చిపోయి, వాళ్ళు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియకుండా మర్చిపోయి ఆయన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఎప్పుడైతే వెనకాల వ్యాసుడు హాశుక హాశుక అని చెప్పని వస్తూ ఉన్నాడో ఆ శబ్దాన్ని వినగానే వాళ్ళందరికీ స్పృహలు వచ్చాయి.
స్పృహలొచ్చి సిగ్గు కలిగి గబగబా ఒడ్డుకు పోయి వాళ్ళు శుకములు ధరించి వస్త్రాలు ధరిస్తే వ్యాసునికి సిగ్గేసింది. వాళ్ళు సిగ్గుబడి బయటకు వచ్చి బట్టలు ధరిస్తే అది చూసి వ్యాసునికి ఆయనకి సిగ్గేసింది. ఏమిరా మా వాడు వయసులో ఉన్నాడు, కుర్రవాడే ఉన్నాడు, దిగంబరుడే ఉన్నాడు, వాడిపోతూ ఉంటే అట్లాగే చూస్తున్నారు వీళ్ళు, నేను ముసలోడినై గడ్డం మెరిసి మీసాలు మెరిసి జుట్టు మెరిసి వయసు ఉడిగి వృద్ధాప్యంలో ఉన్నటువంటి యొక్క నన్ను చూసి వాళ్ళు సిగ్గుపడటం ఏమిటి? మావాడంటే వాడు యువకుడు, కుర్రవాడు, పైగా దిగంబరుడుగా ఉన్నాడు. మరి దిగంబరుగా పోయేవాళ్ళు వీళ్ళు అట్లాగే ఉండి అట్లా చూస్తూ ఉన్నారు. నేను రాగానే వీళ్ళు సిగ్గుపడి బట్టలు ధరించారే అని చెప్పని ఆయన పాపం వ్యాసుడు మనసులో బాధపడ్డాడు. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. ఏమ్మా, మావాడు కుర్రవాడు వయసులో ఉన్నాడు, వాడు దిగంబరుడుగా పోతూ ఉంటే మీరు ఎట్లా చూస్తూ ఉన్నారే, నేను రాగానే మరి బట్టలు ధరించారు మీరు అని చెప్పి అడిగితే, అయ్యా ఆయన విజాతి, నువ్వు స్వజాతి. హాశొక అనేటువంటి యొక్క వ్యామోహం నీకు ఇంకా పోలా, పుత్రవాత్సల్యం ఇంకా నీకు పోలా, వాడికి ఏమీ లేదు. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవా సముడై అన్నాడు. ఆ పదం చాలా గొప్ప పదం అది. సముడై అంటే బ్రహ్మమై, సమ అంటే బ్రహ్మం. నిర్దోషం హి సమం బ్రహ్మ, గీతారో అధ్యాయం. నిర్దోషం హి సమం బ్రహ్మ, సమ అంటే బ్రహ్మం. సమదర్శన, బ్రహ్మమును దర్శించటం. అందుచేత బ్రహ్మమైపోతూ ఉన్నాడు. వాడికి మన లోకం లేదు, మన యొక్క ఆలోచన లేదు, మన యొక్క దృష్టి లేదు, వానికి కేవలం బ్రహ్మభావనతో పోతూ ఉన్నాడు. అందువల్ల ఆయన ముగ్గిపోయిన పండు, నువ్వు ఇంకా పచ్చితో ఉన్న పచ్చికాయ అన్నట్లుగా చెప్తారు. కాబట్టి తత్పరమజ్ఞానము, ఆ పరమజ్ఞానాన్ని పొందినప్పుడు ఉన్నదే అంతా కూడా పరమాత్మయే, అంతా కూడా బ్రహ్మమే, అందరూ కూడా బ్రహ్మస్వరూపులే అనేటువంటి భావనగా ఏ ప్రాణికి కూడా అపకారం చేసేటువంటి తలంపు అనేది వచ్చే అవకాశం లేదు. తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు, ప్రాణులకెల్లం పరులును నేమనుచు దోచు. వాళ్ళు వేరు, నేను వేరు. ఎప్పుడు వస్తుంది? ఈ దేహ సంబంధ భావం ఉన్నప్పుడు వాళ్ళు వేరు, నేను వేరు అనే భావం వస్తుంది. తత్పరమజ్ఞానం పొందినట్లయితే ఉపాధులు వేరే కానీ ఉన్నటువంటి యొక్క వస్తువు ఒకటే. విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, దేహాలు వేరువేరుగా ఉన్నాయి. బ్రాహ్మణ దేహం ఉత్తమ దేహం, గోవు దేహం దాదాపు ఉత్తమ దేహం, ఏనుగు దేహం కొంచెం రజోగుణ దేహం, శునక దేహం తమోగుణ దేహం. అనగా లోకంలో అన్ని దేహాలు కూడా సాత్విక దేహాలు కొన్ని ఉంటాయి, సాత్వికవంతపు దేహాలు కొన్ని ఉంటాయి, రాజసిక సంబంధ దేహాలు కొన్ని ఉంటాయి, తామసిక సంబంధ దేహాలు ఉంటాయి అన్నమాట. అది చెప్పిన నా 3 దాంట్లో వస్తాయి. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి, సాత్విక సంబంధ జీవులుగా భావించాలి. కరి ఏనుగ అది రాజసిక సంబంధ ప్రాణి, శునకము చండాలుడు తామసిక సంబంధ ప్రాణి. కాబట్టి ఈ యొక్క 3 గుణాలతో మిళితమై ఉన్నట్టు 3 గుణాలకు నిర్మాణమై ఉన్నటువంటి దేహాలు విశ్వంలో ఉన్నాయి. ఏమి ఈ యొక్క త్రిగుణముల యొక్క సంబంధం కలిగే యొక్క దేహాలైతే ఉన్నాయో ఆ దేహాలలో ఆత్మ మాత్రం అనుస్యూతంగా ఏకంగా ఒకటే ఉన్నది అన్నమాట. కాబట్టి అలాంటి పరమాత్మ జ్ఞానం అధిష్టాన భావం బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నటువంటి వానికి ఉంటుంది. కేవలం ఆరోపిత సంబంధ భావన, కేవలం పైన ఉన్నటువంటి యొక్క దేహములో మాత్రమే చూసేటువంటి యొక్క భావన బ్రహ్మజ్ఞానం లేకుండా ఉన్నటువంటి సామాన్య జీవితాన్ని జీవించేటువంటి యొక్క వాళ్ళకు ఈ ఉపాధులు చూసే భావన వాళ్ళకి ఉంటుంది. ఉపహిత చైతన్యం బ్రహ్మ భావన, ఉపాధి భావన సామాన్యులకు ఉండే భావన. ఒక అతనికి బాగా ధనవంతుడు ఒక కేజీ బంగారం తీసుకువెళ్ళి కంసాలి వద్ద
ఒక పావు కేజీ బంగారంతో వినాయక స్వామిని, ఒక పావు కేజీ బంగారంతో పీఠస్వామిని, ఒక పావు కేజీ బంగారంతో ఇలుక స్వామిని, ఓ పావు కేజీ బంగారంతో గొడుగు స్వామిని 3 చేయించుకున్నాడు. ఊరేగింపుగా దాన్ని తీసుకువచ్చి తన గృహంలో ఈశాన్య భాగంలో ప్రతిష్టాపన చేసుకున్నాడు. చక్కగా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ బేసుకుందో, ఏం బేసుకుందో, నష్టాలు ఆరంభమయ్యాయి. ఉన్న ఆస్తులన్నీ కర్పూరహారతలాగా కరిగిపోయాయి. చివరికి అప్పుల పాలు కావటం అయిందన్నమాట. అప్పుల పాలైపోవటం వల్ల మరి వినాయక స్వామిని తీసుకుపోవటం తప్పల. ఆ వినాయక స్వామి ఒకవేళ రాతి వినాయకుడో, చెక్క వినాయకుడో, మట్టి వినాయకుడో అయి ఉన్నట్లయితే ఆయన జోలికి పోయేవాడు కాదు. ఆ వినాయకుడు ఏమయ్యాడు? ఇప్పుడు బంగారపు వినాయకుడు కాబట్టి ఆయనతో అవసరం పడింది. ఈ విధంగా వినాయకుడు ఎలుక స్వామిని, పీఠస్వామిని, గొడుగు స్వామిని అందరిని కూడా మూట కట్టుకుని ఆ యొక్క షాపు వద్దకు పోయాడు. అక్కడ విక్రయించాడు. ఆయన తూకం వేసి మొత్తం లెక్క రాసి చీటీ చేతికిచ్చి డబ్బు చేతికిచ్చాడు. చీటీ చూసుకున్నాడు. వినాయక స్వామికి అదే రేటు, ఎలుక స్వామికి అదే రేటు, పీఠస్వామికి అదే రేటు, గొడుగు స్వామికి అదే రేటు. నీకు బుద్ధి ఉందా లేదా? వినాయక స్వామి అంటే ఆయన ప్రభువు, ఎలుక స్వామి అంటే ఆయన సేవకుడు. వినాయక స్వామి ఎక్కువ రావాలి, ఎలుక స్వామికి తక్కువ రావాలి. సమానంగా వేసే రేట్లు అని చెప్పి అంటాడు వీడు. అరే నేను కొన్నది ఎలుక స్వామిని, వినాయక స్వామిని కొనలేదు, నేను కొన్నది బంగారం అంటాడు. అట్లా చెబితే వీళ్ళ ఏం చేశాడు? ఆ బంగారం అంతా మొత్తం కరగేస్తే, పుటమేస్తే ఒక శుద్ధలాగా వచ్చింది. ఆ శుద్ధ బంగారాన్ని చక్కగా తూకం వేశాడు. ఇదిగా రేటు, ఇది ఇంత తూకం ప్రకారం రేటు ఇది ఇచ్చేసాడు. ఉపాధి భావం వీడిది, అధిష్టాన భావం అయింది. వాచారంభనం వికారో స్వర్ణం ఏవ సత్యం, స్వర్ణం ఏవ సత్యం. చాందోగ్యంలో అంటాడు, వాచారంభనం వికార, వాక్కు యొక్క వికారాలే కానీ ఏమి స్వర్ణమే సత్యం. మెడలో పెట్టారు హారం అన్నారు, ముక్కు పెట్టారు పోగులు అన్నారు, చెవుకి పెట్టారు లోలాకులు అన్నారు, నడుంకు కట్టారు వడ్డానం అన్నారు, పైన పెట్టారు పాగడ అన్నారు, ఏలుకు పెట్టారు ఉంగరం అన్నారు, చేతికి వేశారు గాజులు అన్నారు. ఇంకేమంటారు? మొత్తం కరగేస్తే బంగారం అంట. ఈ విధంగా ఆభరణములుగా పిలుస్తున్నావు అంటే అది వాక్కు యొక్క వికారం. దాంట్లో ఉన్నది ఏమిటి అంటే బంగారమే. ఆ నెక్లెస్గా ఉన్న బంగారమే, ఉంగరంగా ఉన్న బంగారమే, గాజులుగా ఉన్న బంగారమే, వడ్డానంగా ఉన్న బంగారమే, మొత్తం బంగారమే. మనం వ్యవహరిస్తూ ఉన్నాం, గాజులు వడ్డానం ఇట్లా వ్యవహరిస్తున్నామే. కానీ దాంట్లో ఏముందాయా అని చెప్పనంటే బంగారమే అంటాడు చాందోగ్యోపనిషత్తులో. ఉద్దాలకుడు శ్వేతకేతువుతో, హే శ్వేతకేతు స్వర్ణం ఏవ సత్యం వాచారంభనం వికార. అట్లాగా ఈ లోకంలో మానవులు, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, స్త్రీ, పురుషుడు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఈ విధంగా ఈ దేహోపాధులను బట్టి భేదాలు వస్తున్నాయే కానీ స్వరూపం దగ్గరికి పోయావనుకో పరమాత్మ పరమార్థం ఒక్కటే అంటాడు. తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్. కాబట్టి చాలా మంచి వాక్యాలు భాగవతంలో మహాత్ములు బోధించేటువంటివి. దాని విషయాన్ని కొంత మనం అధ్యయనం చేయాలి, ఆ మార్గంలో పోయేందుకు అడుగులు వేయాలి. తత్వజ్ఞానాన్ని కొంతనే జీవితంలో సంపాదించుకోవాలి. ఎంత బాగా తత్వజ్ఞానం వింటామో మన మనస్సు లోపల అంత బాగా జ్ఞాన నిధి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి వినే విషయంలో ఎవరో కూడా అశ్రద్ధ వహించకూడదు, ఇసుకు చెందకూడదు. ఇంతకాలంగా విన్నామండి, ఇంకేం మేమే విని ఏం చేయాలి? మేమైనా ప్రసంగాలు చెప్పాలా? గ్రామాలు పోవాలా? మేము బోధకులు కావాలా? ఆశ్రమాలు స్థాపించాలా? మాకెందుకు విద్య అంతా అనే ఆలోచన రాకూడదు. జ్ఞాననిధి ఎంత బాగా వింటే నీ సూక్ష్మ దేహములో
అంత జ్ఞాననిధి అనేది ఏర్పడుతుందన్నమాట. కనుక నోటి ద్వారా తీసుకునేటువంటి యొక్క ఆహార పదార్థాలు దేహాన్ని పెంచుతాయి. చెవి ద్వారా గ్రహించేటువంటి యొక్క జ్ఞాన సంబంధ అంశాలు సూక్ష్మ దేహాన్ని పెంచుతాయి. దేహం ద్వారా తీసుకునేటువంటి యొక్క ఆహారం శక్తివంతముగా దేహాన్ని బలిష్టం చేస్తాయి. అట్లా సూక్ష్మ దేహం ద్వారా గ్రహించేటువంటి యొక్క జ్ఞాన సంబంధ అంశాలు సూక్ష్మ దేహాన్ని శక్తివంతముగా బలోపేతంగా జ్ఞానబలంగా ఏర్పాటు చేస్తుందన్నమాట. పరమాత్మ గీతలో బోధిస్తాడు. భక్త్యా యుక్తో యోగ బలేనా అంటాడు పరమాత్మ గీతలో. భక్త్యా యుక్తో యోగ బలేనా. నీకే బలం కావాలయ్యా? ఏ బలం కావాలి? ఖండబలం, తిండి బలం, భుజబలం, ధనబలం, జనబలం, పదవీ బలం. మనం లోకంలో సంపాదించుకునే బలాలు ఇవి. ఇవన్నీ కూడా మృత్యుదేవత యొక్క దెబ్బకి మొత్తం పోతాయి. ఒక్క పెట్టున ఎంతకాలం బాగా దాన్ని మీరు చూస్తుంటారు కదా, పెద్ద పెద్ద ఫోటోల్లో వేస్తూ ఉంటారు. ఇట్లా అంటాడు, ఎన్ని కండలు తిరిగిపోయి ఇట్లా అంటాడు. ఇంకో ఫోటో చూస్తాం కదా, ఇట్లా అంటాడు. ఈ భుజాలన్నీ కండలన్నీ తిరిగి ఎంత బలంగా ఉంటాడు. అంత కండలు పెంచుకున్నాడంటే ఎన్ని జీవుల్ని మింగాడు వాడు. ఈ ఒక్క దేహాని కోసంగా వాళ్ళు లేచాడా అంటే ఏదో జీవి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా తిని 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 దేహాన్ని బాగా కసరత్తులు చేసి వ్యాయామం చేసి కసరత్తులు చేసి అట్లాగా పెంచాడు. ఆ పెంచిన దేహం ఏమవుతుంది, ఒక పూటకి లోనన్న శ్వాస పీకేశాడా అని చెప్పానంటే కట్టెల్లో కూడా ఎన్ని కావాలి? 12 కట్టెలు కావాలి వాటి తగలేయటానికి. ఎందుకు ఉపయోగం చెప్పండి? ఆ దేహం అట్లా పెంచుకొని దేహాన్ని ఇచ్చింది జ్ఞానం కోసంగా, దేహాన్ని ఇచ్చింది ధ్యానం కోసంగా, దానికి వాడుకోకుండా ఇట్లా బాగా పెంచడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఏదో పూట మృత్యుదేవత వచ్చిందా అంటే కొట్టుకుపోతుంది. అందువల్ల పరమాత్మ అంటూ ఉన్నాడు, నీకు కావలసింది జ్ఞానధనమయా, యోగధనం, జపధనం కావాలి. జపధనం, యోగధనం, జ్ఞానధనం, విద్యాధనం. విద్యా తపోభ్యాం పూతాత్మా. అందుచేత భక్త్యా యుక్తో యోగ బలేనా అన్నాడు. ఆ బలం మనం సంపాదించుకోవాలంటే నిరంతరముగా సత్సంగ నిర్వహణ చేసుకోవాలి. 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా కూర్చోండి, ఉపనిషత్తులు తీసుకోండి, గీత తీసుకోండి, ఆ శ్లోకం బాగా మననం చేయండి, శ్లోకాన్ని ముందు బాగా చదవండి, తప్పులు లేకుండా వచ్చేట్లుగా చదవండి, ఆ శ్లోక పదచ్ఛేదన చేయండి, దాంట్లోని అర్థాన్ని మననం చేయండి. అది మనసుకు బాగా ఆ జ్ఞానం అంతా కూడా పడుతుంది, మనస్సు శుద్ధమవుతుంది. అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపమంతా పడేమవుతుంది. దాంతో శుద్ధమై మనస్సు నీకు చక్కగా భగవన్ మార్గానికి హేతు అవుతుందన్నమాట. నీకు మొన్న కూడా చెప్పే ఒక మాట, గృహశుద్ధి పాటిస్తూ ఉన్నాం, వీధి శుద్ధి పాటిస్తూ ఉన్నాం, వస్త్రశుద్ధి పాటిస్తూ ఉన్నాం, దేహశుద్ధి పాటిస్తూ ఉన్నాం, పాత్రశుద్ధి పాటిస్తూ ఉన్నాం, మనోశుద్ధి. కాబట్టి మనం జీవితంలో పాటించాల్సింది ప్రధానంగా మనోశుద్ధి పాటించాలి. కనుక మన మనస్సు బాగా ఉండాలి, సూక్ష్మదేహం బాగా ఉండాలి. ఆ సూక్ష్మదేహం నీతో వస్తుంది, ఆ సూక్ష్మదేహం నీతో వస్తుంది. రేపు పోయేటప్పుడు ఏం పట్టుకుపోతావురా అని చెప్పానంటే నీ సూక్ష్మదేహము, నీ సూక్ష్మదేహంలో ఉన్న జ్ఞానము, పుణ్యము,